హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో ఒక యూజ్ఫుల్ అయిన టిప్స్ అయితే 2 చెప్పబోతున్నాను, అలాగే చూపించబోతున్నాను. చూసేయండి. అవేంటంటే సాధారణంగా మన వంటింట్లో ఈ పాలు గిన్నెలు కానీ టీ గిన్నెలు కానీ బై మిస్టేక్ మాడిపోతూ ఉంటాయి కదండి. అవి క్లీన్ చేయాలంటే చాలా కష్టం కదా. అవి మీకు సింపుల్గా ఈజీగా అంటే ఏ శ్రమ లేకుండా తొందరగా క్లీన్ అయిపోయేలా ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసేయండి. మరి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ అన్నీ మీరు రెగ్యులర్గా చూడొచ్చు. సరే, అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇలా మాడిపోయిన గిన్నెని తీసుకొని దానిలోకి మునిగినంత అంటే ముక్కాలు భాగం వాటర్ వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఒక స్పూన్ సర్ఫ్, మీకు మీ ఇంట్లో ఏ సర్ఫ్ అవైలబుల్ ఉంటే ఆ సర్ఫ్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మరిగించండి. బాగా బాయిల్ చేయండి. బాయిల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అక్కడున్న మనకి మురికైతే లూజ్ అవుతుంది. దీనిలోకే నేను మనం రెగ్యులర్ వాడుకున్న స్టీల్ జాలీలు ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి ఏంటంటే టీ కూడా వడపోయినంత గట్టిగా పట్టేస్తుంది. అలాంటి వాటివి ఇలా మరిగించేటప్పుడే వేసేసేయండి. సో చూస్తున్నారుగా, ఇలా ఈ విధంగా నేను చాకు తీసుకుని గీచినట్లయితే అది ఎలా మురికి అయితే వచ్చేస్తుందో. మనం ఎంత క్లీన్ చేసినా కొన్ని ఇవి ఉండిపోతాయి. అప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలని ఆలోచించుకుంటుంటాము. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నేను మొదట అయితే ఈ టీ జాలీని శుభ్రం చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా చాక్ తీసుకొని ఈ టీ జాలీని ప్రెజర్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఆ లోపల కట్టుకున్న మురికి అయితే కొంచెం లూజ్ అవుతుంది. దాని తర్వాత ఇలా స్టీల్ ఇది ఉంటుంది కదా, నార, దాంతో క్లీన్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం చుట్టూరా క్లీన్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. ఫ్రెండ్స్ చక్కగా ఇలా ఇనపనారతోనే లోపల అంతా క్లీన్ చేసుకోండి. అలాగే బయట మనకి ఇలా మురికిగా కనిపిస్తుంది కదా, దాన్ని కూడాను శుభ్రం చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేయడం వల్ల అదంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఈ టీ జాలి ఇంకెందుకు పడేద్దామనే ఆలోచనలో ఉండేదాన్ని. ఈ చిన్న చిట్కా వల్ల మళ్ళీ నేను వాడుకునేలా తయారైంది. చూస్తున్నారు కదా, చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టీ పాత్రని క్లీన్ చేసుకుందాం రండి. ఇలా సర్ఫ్ వాటర్ని పక్కన అంటే ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను. ఇలా షార్ప్గా ఉన్న అట్లకాడ తీసుకొని మాడిపోయిన పదార్థాలన్నిటినీ ఇలా గీచేస్తున్నానండి. ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి అది ఈజీగానే వచ్చేస్తుంది. తర్వాత ఏం చేయాలంటే ఇలా ఖాళీ గిన్నెని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ మనం సర్ఫ్ వాటర్ వేసి ఉడకపెట్టడం వల్ల ఈ మాడిన ఇదంతా లూజ్ అవుతుందని చెప్పాను కదా, అంటే గిన్నెకి అడుగంటేసిన ఇదంతా మనకి పొడిలా ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారా?
ఇలా వచ్చేస్తుందండి. దాని తర్వాత మనం ఏం చేయాలంటే, నేను ముందుగా పెట్టుకున్నాను సర్ఫ్ వాటర్ అని చెప్పాను కదా, బాయిల్ చేసింది వాటరు. ఆ వాటర్ని గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇనుపనార తీసుకొని గట్టిగా అదిమ పెట్టి తోమేసేయండి లోపల క్లీన్గా. ఇలా క్లీన్ చేసుకొని ఆ వాటర్ పక్కకు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే, అదే ఇనుపనారతోని ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఎలా తోముకుంటారో గిన్నెల్ని ఆ విధంగా తోమేసేయండి. ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా, అంతకు ముందుకి ఇప్పటికి వ్యత్యాసం అంతేనండి. సింపుల్. చక్కగా కడిగేసుకోండి తోమేసి. ఇంతేనండి, ఎంతో ఈజీ అయిన టిప్స్ అయితే మీకు 2 చెప్పాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఎందుకంటే నలుగురికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో పాటు. అలాగే మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా ఏదైనా మీకు అవసరమైతే ఎలాంటి వీడియో చేయమని అడిగినా నేను చేస్తానండి. అంటే టిప్స్ కానీ లేకుంటే వంటలు కానీ ఏవైనా సరే. సో ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోస్తో కలుసుకుందాం. బాయ్.